రూతు 3వ అధ్యాయం 9వ వచనం. అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని. నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. ఉలిక్కిపడి సడన్గా లేచాడు కదా బోయాజు. ఇప్పుడు లేచి నువ్వెవరు అని అడుగుతున్నాడు. అంటే ఒక స్త్రీ ఆ టైంలో చూసి మనం ఒకలాగా అర్థం చేసుకోవచ్చు, కానీ బోయాజుకి ఉన్న మెచ్యూరిటీకి కానీ ఆయనకున్న క్యారెక్టర్కి కానీ ఆయన ఇలా ఆలోచించుంటాడు. ఎవరో స్త్రీ ఏదైనా సహాయం కోసం వచ్చిందేమో, ఎందుకే ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు వచ్చావా అని అడగలేదు, కానీ నీవు ఎవరి అని అడుగుతున్నాడు. అంటే ఆయనకి తెలుసుకోవాలని ఉంది, ఆయన ఏ ప్రాబ్లంలో ఉంది, సహాయం చేయాలి అని. అయితే రూతు ఇస్తున్న ఆన్సర్, నేను నీ దాసురాలని, నా పేరు రూతు అన్న వెంటనే, రూత్ అన్న వెంటనే బోయాజుకి గుర్తొచ్చేసి ఉంటుంది. తీను విధురాలు కదా, నయోమి కోడలు కదా, నయోమి కోసం తన ఊరిని తన ప్రజల్ని అందరిని వదిలేసుకొని వచ్చేసింది కదా అని. ఇక్కడ రూతు పేరొక్కటి చెప్పి ఆపలేదు, వచ్చిన పర్పస్ కూడా చెప్తుంది. నువ్వు నా సమీప బంధుడవు, సో నా పైన నీ కొంగు కప్పు, అంటే నా ప్రపోజల్ నువ్వు యాక్సెప్ట్ చెయ్యు అని అడుగుతుంది. ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే కాదు, ఇది లాఫుల్. అంటే కింగ్స్ మ్యాన్ రిడీమర్ అనే లా ఉంది. ఆ లా ప్రకారంగా తీను అడుగుతుంది, నువ్వు నా కింగ్స్ మ్యాన్ కదా, ఇది యాక్సెప్ట్ చెయ్యు అని. బోయాజ్ ఏమో ఎందుకు వచ్చావని అనకుండా నువ్వెవరని అడుగుతున్నాడు. రూత్ ఏమో జస్ట్ నేను చెప్పి ఆపకుండా ఎందుకు వచ్చిందో మొత్తం పర్పస్ కూడా చెప్తుంది. వీళ్ళిద్దరు చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ కదా.